వాయిస్ పంపి నేను నాకు నీకు పంపిస్తాను. ఈ మధ్యలో షేక్ అయింది. ఓకే ఓకేనా? ఫాస్ట్ పంపించాను. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు అవుతుంది. ఒకనాడు ఈ పార్టీ పుడుతుందా, ఈ పార్టీ పెరుగుతుందా, ఈ పార్టీ విజయం సాధిస్తుందా అని చెప్పి అవమానపరిచినాడు. వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకనాడు 2 ఎంపీలకు పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఇవాళ కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు మోడీ అంతకుముందు వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్డీఏ సర్కారుగా ఏర్పడి ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీగా ప్రజల చేత మన్నన పొందినటువంటి పార్టీగా ప్రపంచంలోనే ఇంత పెద్ద పార్టీ, ఇంత సర్వత్ర పార్టీ ప్రపంచంలో ఎక్కడ లేదు అని భారతీయ జనతా పార్టీ ఈరోజు మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, సంప్రదాయాలు వేరు కావచ్చు, కానీ అన్ని వర్గాల ప్రజానికమంతా మోడీ గారే ఈ దేశానికి దిక్కు. మోడీ హైతో మురికి రావడంతో ఇవాళ అశేష ప్రజానికం, భారత ప్రజానికమంతా కూడా సంపూర్ణమైన విశ్వాసం ప్రకటిస్తూ మోడీ గారి పట్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ నేర్చుకుంటా ఉన్నారు. రాబోయే కాలంలో ఇవాళ మరింత స్వేచ్ఛ, స్వతంత్రం ఒక మంచి నీతివంతమైన పాలన అందించడంలో విజయం సాధిస్తున్నటువంటి ధీమా ఇవాళ ప్రజలలో తీసుకురాడుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి, అదే మల్కాజ్గిరి ప్రజానికానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చేస్తూ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అకుంఠిత దీక్షతో దేశంలో ఎట్లయితే ఒక సుపరిపాలన అందిస్తూ ఉన్నాం, రేపు రాష్ట్రంలో కూడా ఒక గొప్ప సుపరిపాలన అందించే భాగ్యం కలగాలని, దానికోసం అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా జెండా దించకన్నా కమలమున్న జెండా మనదిరన్న గ్రూప్ ఫోటో జెండా దించకన్నా కమలమున్న జెండా రజనీ అరవింద్